హలో ఎఫ్ఎన్ ఫ్యాన్స్. స్పీడ్, స్ట్రాటజీ, సస్పెన్స్ ఫార్ములా వన్లో జరిగే ప్రతి ట్విస్ట్ని, ప్రతి డ్రామాని, ప్రతి గూస్బమ్ మూమెంట్ని ఈ సిరీస్లో మనం కలిసి చూద్దాం. ఇట్స్ ద ఫస్ట్ అఫీషియల్ రేస్ వీక్ ఆఫ్ సీజన్ 2026. అంటే న్యూ కార్స్, న్యూ ఇంజిన్స్, న్యూ డ్రామా. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవ్వడికి ఏమీ తెలియదు ఇంకా. బహ్రెయిన్ టెస్టింగ్లో అన్ని టీమ్స్ బ్లఫ్ చేసాయి, డేటా హైడ్ చేసాయి, స్లో ల్యాబ్స్ వేసాయి. దే వర్ లిటరలీ ప్లేయింగ్ పోకర్. అండ్ ఇప్పుడు దిస్ వీక్ మెల్బోర్న్లో 11 టీమ్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ their బ్లాక్ బాక్సెస్ at the same time. It's my Chilakathalu, and this is our brand new 2026 F1 series. Today, we are going to break down everything you need to know about the 2026 Australian Grand Prix. Get ready with your popcorn. మెల్బోర్న్ ఆల్బర్ట్ పార్క్ ఇది ఒక సెమీ స్ట్రీట్ సర్క్యూట్. అంటే మన రోజు వాడే రోడ్స్నే రేస్ ట్రాక్లా మారుస్తారు. సో ట్రాక్ సర్ఫేస్ ఎల్లి వీకెండ్లో చాలా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ సెషన్స్తో పాటు టైర్ డెబ్రీ పెరిగి గ్రిప్ పెరుగుతుంది. అండ్ యాజ్ వీ ప్రోగ్రెస్ టు ద వీకెండ్, కార్నర్స్ విల్ బికమ్ ఈజీ. With a total track length 5.278 kilometers and 58 laps with 14 corners. ఈ ట్రాక్లో మనం చూడాల్సిన స్పెషల్ ఏరియాస్ టర్న్ 9 and 10. దీస్ ఆర్ ద హైయెస్ట్ స్పీడ్ కార్నర్స్ ఆన్ ద ఎంటైర్ క్యాలెండర్. టర్న్స్ 11 to 16, the technically middle sector. That's where the overtaking happens, or the drivers try to overtake. One important thing, రేస్ స్టార్ట్లో చాలా డ్రామా ఉంటుంది. బికాస్ మెల్బోర్న్లో ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్స్ ఆర్ లైక్ ఎ ట్రెడిషన్. 2002లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో 8 కార్స్ ఫస్ట్ ల్యాప్లో రిటైర్ అయ్యాయి. సో పిట్ క్రూకి హార్ట్ అటాక్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈవెన్ 2025లో ఓన్లీ 14 కార్స్ were able to finish the race. And this year, with all the new regulations and new cars, 2026 is kind of a new era in Melbourne. Slippery track, brand new cars, డ్రైవర్స్ సగం వాళ్ళకి కార్స్ ఇంకా అలవాటు కూడా కాలేదు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెల్బోర్న్ హిస్టరీ, 2022లో చార్ల్స్ లెక్లర్క్ వన్, 23లో మ్యాక్స్ వెస్టాపెన్, 24 కార్లోస్ సైన్స్, 25 లాండో. రెడ్ బుల్ అండ్ ఫెరారీ లవ్ ద సర్క్యూట్. అగైన్ McLaren hate the circuit, but Lando was able to break that curse from the past 13 years. Let's take a quick rewind of 2025. It's a mad race. రేస్ స్టార్ట్ అవ్వకముందే డ్రామా స్టార్ట్ అయిపోయింది. ఫార్మేషన్ ల్యాప్లో ఐసాక్ హెడ్జర్ క్రాష్డ్. ఫార్మేషన్ ల్యాప్లోని కార్లోస్ సైన్స్ కార్ అయిపోయింది. కార్ డెంట్ ఈవెన్ స్టార్ట్. జాక్ డూహన్ క్రాష్డ్ ఇన్ ల్యాప్ 1. సో లిటరలీ ఫస్ట్ ల్యాప్లో 3 drivers వేర్ ఆల్రెడీ అవుట్. ల్యాండో స్టార్టెడ్ విత్ ద పోల్. బోత్ మెక్లారెన్స్ ఫ్రంట్ రోలో ఉన్నారు, వెరీ కంఫర్టబుల్ until 15 laps to go. బోత్ మెక్లారెన్స్ వర్ ఆఫ్ ద ట్రాక్. ల్యాండో రికవర్డ్, బట్ వెంటనే పిచ్ చేయాల్సి వచ్చింది. బట్ ఆస్కర్, హీ వెంట్ ఫ్రమ్ P2 టు లిటరలీ లాస్ట్ ప్లేస్. ఈ గ్యాప్లో వెర్స్టాపెన్ మెరుపుతీగల లీడ్ తీసేసుకున్నాడు. బట్ రెయిన్ కెప్ట్ గెటింగ్ వర్స్, సో వెర్స్టాపెన్ ఆల్సో హ్యాడ్ టు పిట్. ల్యాండో వచ్చేసాడు ఈ గ్యాప్లో. బట్ ద ఫైనల్ 6 laps, ద ఫైట్ బిట్వీన్ ల్యాండో అండ్ వెర్స్టాపెన్, ఇట్స్ మ్యాడ్ థింగ్. Lap after lap, Verstappen was hunting Lando. He was right behind him every lap in DRS range, but Lando stayed cool. The final podium, Lando Norris, Max Verstappen and George Russell. But very interesting debut for Kimi Antonelli. It's a mad debut. Not a debut to remember for Lewis Hamilton in Ferrari. Strategy went completely wrong. He finished with P10. Key lessons from 2025 ఏంటంటే మెల్బోర్న్ రెయిన్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ స్ట్రాటజీ ఈజ్ కీ. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ద న్యూ FIA రెగ్యులేషన్స్. నేనేం ఎగ్జాజరేట్ చేయట్లేదు. FIA వాళ్ళు చెప్పారు బిగ్గెస్ట్ ఓవర్హాల్ ఎవరు అని. ఫస్ట్, కార్ డైమెన్షన్స్ చాలా తగ్గాయి. ఐ మీన్ యాజ్ అన్ ఆడియన్ మనకి పెద్ద డిఫరెన్స్ అర్థం కాదు. వీల్ బేస్ 200 mm తగ్గింది, విడ్త్ 100 mm తగ్గింది, వెయిట్ 30 kgs తగ్గి ఇప్పుడు 70 kgsకి వచ్చింది. బేసికలీ ఈ కార్స్ ఇప్పుడు డైట్ చేసి జిమ్లో టైటన్ అయ్యాయి. సెకండ్, ఇంజిన్ ఫుల్ రెవల్యూషన్. లాస్ట్ ఇయర్ V6 టర్బో హైబ్రిడ్ ఇంజిన్స్ వాడేవాళ్ళు. అందులో MGUH అని ఒకటి ఉండేది. దట్ లిటిల్ థింగ్ ప్రివెంటెడ్ ద టర్బో ల్యాగ్. నౌ కార్స్ హ్యావ్ ద టర్బో ల్యాగ్ అగైన్, లైక్ మనం ఓల్డ్ మారుతి 800 లాగా. సో నౌ డ్రైవర్స్ హ్యావ్ టు రెవ్ దేర్ ఇంజిన్స్ బిఫోర్ ద రేస్ స్టార్ట్. కానీ ఇంజిన్ స్టిల్ ప్రొడ్యూసెస్ 1000+ bhp. వై? బికాజ్ ఇప్పుడు రఫ్లీ 50% పెట్రోల్ అండ్ 50% ఎలక్ట్రిసిటీ. బ్యాటరీ పవర్ ట్రిపుల్ అయింది. సో ఈ కార్స్ ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్, డిప్లాయింగ్, మేనేజింగ్ ఎనర్జీ ఆల్ అట్ ద సేమ్ టైం. లైక్
మన ఫోన్స్ 4% ఛార్జింగ్లో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఎంత కష్టపడతాయో అలాగా. థర్డ్, this is what everyone is excited about, active aero. Both front and rear wings actually move, like literally open and close depending on straights versus corners. Ferrari fans, మీకు పట్టగే. మన వాళ్ళు ఏదో లూప్ హోల్ కనిపెట్టారు, రేర్ వింగ్ 180 degrees తిరుగుతుంది అండ్ ఇట్స్ లీగల్ అంట. ఇందులోనే ఓవర్టేక్ మోడ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ ఆల్ కార్స్ టు గివ్ ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ బూస్ట్ వెన్ యూ ఆర్ విత్ ఇన్ 1 second ఆఫ్ ద కార్ ఇన్ ఫ్రంట్. దిస్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఫర్ లాస్ట్ ఇయర్స్ డిఆర్ఎస్. సో ఇప్పుడు ఆ బొక్కలో డిఆర్ఎస్ ఫ్లాప్ కంటే బెటర్గా నౌ వీ హ్యావ్ ప్రాపర్ సై-ఫై వింగ్స్. మ్యాక్స్ వెర్స్టాపెన్ కాల్డ్ ఇట్ Formula E on steroids and it's anti-racing. Lewis Hamilton said energy management is insane. Alonso basically said this gives me Honda 2015 flashbacks. పాయింట్ ఏంటంటే ఎవ్రీ జనరేషన్ సేస్ దిస్ అండ్ ఎవ్రీ జనరేషన్ లవ్స్ ఇట్ ఈవెన్చువల్లీ. ఓకే, సో లెట్స్ గో టీమ్ బై టీమ్. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ ద చిల్లకత్తలు వైబ్ చెక్. జార్జ్ రసెల్ టెస్టింగ్లో పేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. షార్ట్ రన్ పేస్, లాంగ్ రన్ పేస్ రెండు ఇంప్రెసివ్. మార్టిన్ బ్రండల్, స్కై స్పోర్ట్స్, నియర్లీ ఎవ్రీ అనలిస్ట్ ప్రెడిక్ట్ చేశారు దట్ జార్జ్ రసెల్ విల్ విన్ ద ఛాంపియన్షిప్ అని. ఆనెస్ట్లీ మై ఒపీనియన్ టు. Kimi, 19-year-old Italian sensation, has the fastest lap in Bahrain on first day. But reliability issues ఉన్నాయి అండ్ rookie కదా, some mistakes కూడా ఉన్నాయి. టీనేజ్ ప్రాడిజీ వైబ్స్. రిమెంబర్ 25 మెల్బోర్న్లో P16 to P4 వచ్చాడు. సో దిస్ గాయ్ క్యాన్ డ్రైవ్. రసల్, మై ప్రెడిక్షన్, రసల్కి ప్రాబబ్లీ పోడియం. ఐ థింక్ మెర్సిడీస్ ఈస్ హైడింగ్ పేస్ లైక్ ఎ స్టూడెంట్ ఈస్ హైడింగ్ హిస్ రిపోర్ట్ కార్డ్. లూయిస్ హామిల్టన్ 2025 సీజన్ గాలికి వదిలేశాడు. 14 months ఈ సీజన్ కార్ మీద పనిచేశాడంట. సో టెస్టింగ్లో రన్స్ వర్ జెన్యున్లీ ఫాస్ట్. ఐ లవ్ టు సీ హౌ హీ పర్ఫార్మ్స్ ఇన్ కార్నర్స్. హీ సెడ్ ఐ హ్యావ్ ఫౌండ్ మై సెల్ఫ్ అగైన్. చార్ల్స్ ఫాస్టెస్ట్ ల్యాప్ ఆన్ ఫైనల్ టెస్ట్ డే. ఆ లూపాలు చెప్పా గుర్తుంది కదా, అది మన గోల్డెన్ బాయ్ కార్ మీద కనబడింది. మెక్లారెన్స్ బాస్ జాక్ బ్రౌన్ సెడ్ దే ఆర్ వన్ ఆఫ్ ద 2 teams టు బీట్. ఇంకోటి ఏంటో నాకు తెలీదు. ఫ్రెడ్ అన్న, ఇంకో డౌట్, లాస్ట్ ఇయర్ హ్యామిల్టన్ రెయిన్ టైర్ కాల్ తీసుకుంది నువ్వే కదన్నా. సర్లే, అయ్యింది ఏదో అయ్యింది. ఇయర్ అయినా బ్రేక్ ఇస్తే అదే హ్యాపీ. ఐ మీన్ హీ నోస్ వాట్ వెంట్ రాంగ్ లాస్ట్ ఇయర్. ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ కార్ ఫర్ ఓవర్ ఎ ఇయర్ అంట. విల్ హ్యావ్ టు సీ. మై ప్రొడిక్షన్ ఫర్ ఫెరారీ, లెక్రెక్ ఆర్ హ్యామిల్టన్ పోడియం, బట్ ఓన్లీ వన్. ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్, హ్యామిల్టన్. ఇయర్ అయినా ఒక ఎమోషనల్ విల్ ఉండాలనిపిస్తుంది. ల్యాండో, coming as a defending world champion, defending Melbourne race winner. I mean, this man walked into 2026 with the number 1 on his car for the first time in his career. World Championship ga Melbourne kastadu. Same track where he broke Verstappen's 63 race championship lead streak last year. I mean, like literally goosebumps. But here's the twist. Testing lo they look like they are the 4th fastest team. While team principal చెప్పారు that Mercedes and Ferrari are quicker than them. డిఫెండింగ్ ఛాంపియన్కి వెరీ హంబ్లింగ్ స్టార్ట్ ఐ వుడ్ సే. ఆస్కర్కి ఇది హోమ్ రేస్, సో క్రౌడ్ లవ్ చాలా ఉంటుంది. 25లో ఈ ట్రాక్ మీద P9 హీ ఫినిష్డ్. టర్న్ 13లో స్పిన్ చేసి పోడియం ఛాన్స్ పోగొట్టుకున్నాడు. బట్ అగైన్ దిస్ ఇయర్ హీ విల్ బీ ఆన్ అ మిషన్. హోమ్ క్రౌడ్ ప్లస్ పర్సనల్ రివెంజ్, అగైన్ ఎ వెరీ డేంజరస్ కాంబినేషన్. మై ప్రెడిక్షన్, కాంపిటేటివ్ బట్ నాట్ ఫర్ ద విన్ అన్లెస్ కేఓస్ హెల్ప్స్ దెమ్. ఏదో ఒక అద్భుతం జరగాలి. మ్యాక్స్ వెర్స్టాపెన్, అసలు అన్నకి కార్సే నచ్చలేదు. హీ సెడ్ లైక్ దే ఆర్ నాట్ F1 కాల్డ్ Formula E on steroids, బట్ ఆల్సో దిస్ ఇస్ మ్యాక్స్. ఏదో ఒకటి చేసి లాగేస్తాడు. అన్నకి పోడియం కింద ఉండడం కూడా నచ్చదు. ఐజాక్ హెడ్జర్, F1 rookie alongside Verstappen, good testing runs, promising, but again sitting next to Max is like joining Wimbledon finals as your first tennis match. Also 25 formation crash, Red Racing Bulls from Isaac. Again, ఇయర్ కనీసం క్లీన్ స్టార్ట్ చేసిన చాలు. రెడ్ బుల్ ఫోర్డ్ ఇంజన్ చాలా ఇంప్రెస్ చేసింది. రిలయబిలిటీ వాజ్ గుడ్. మై ప్రెడిక్షన్ ఫర్ రెడ్ బుల్ ఇన్ వెర్స్టాపెన్ పోడియం అగైన్ విల్ పాసిబుల్ బీ ఎ విన్ ఫర్ హిమ్ యాజ్ వెల్ ఇఫ్ మెర్సిడీస్ ఆర్ ఫెరారీ ట్రైస్ టు fuck up their strategies. Bye. ఏమైంది బాయ్? అడ్రియన్ న్యూవీ, ఐ మీన్ ద గ్రేటెస్ట్ F1 designer ever. He joined Aston Martin. Everyone expected miracles, but testing was an absolute disaster. కారు వల్ల కాలేదు అసలు.
Honda engine issues, battery issues, car difficult to drive, even stalls at like 4.5 seconds off pace. And I mean, I can understand when Stroll is off pace, everything is very bad. Ani ఫెర్నాండో ఫేస్ ఇన్ ద గరాజ్ లుక్ లైక్ ఇది ఎప్పుడో చూశాని, కానీ ఇది నేను ఎప్పుడు చూడనిది అన్నట్టు ఉంది. లైక్ ఐ మీన్ దాట్ థింగ్ ఇస్ మెక్లారెన్ హోండా 2015. మై ప్రొడిక్షన్ ఫర్ ఆస్టన్ మార్టిన్, అసలు వీళ్ళు రేస్కి ముందే డిక్లేర్ ఇచ్చేస్తామన్నారు, చూడాలి. అట్లీస్ట్ ఫైట్ నాట్ టు బి లాస్ట్ అనేది మై ఒపీనియన్. జెన్యున్లీ ఇన్ Adrian Newey is in the building still. You can give it time, I would say. Nobody is talking about them. Perfect. హాస్ టెస్టింగ్లో స్మూత్గా చేశారు. ఓకే, రిలయబిలిటీ, గుడ్ పేస్. బోత్ ఆలీ అండ్ ఎస్టబాన్ ఒకాన్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్. దే కుడ్ జెన్యున్లీ బీ టాప్ ఆఫ్ ద midfield. My prediction, maybe points finish, possible surprise top 8 if something happens in terms of crashes. Alpine is last place in 2025. Again, ఇప్పుడు మెర్సిడెస్ ఇంజిన్తో అపారెంట్లీ దే మేడ్ ద బిగ్గెస్ట్ జంప్ ఆఫ్ ఎనీ టీమ్ in 1000 laps across pre-season, encouraging pace on final day, pure experience, smart. My prediction is definitely midfield, maybe into points. Cadillac, F1's 11th team, again first news since Haas. Checo and Valtteri Bottas is driving in 1700 plus kilometers in testing, again more than Aston Martin, I would say. Reliable but slower. Again, honestly, points అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, but don't want to mock them either. They're doing better than Aston is doing in testing. My prediction, midfield, maybe respectable debut. But one thing to look out for is Perez will be desperate to prove himself after Red Bull exit. My podium predictions are George, Charles, or Hamilton. I would say Hamilton, George, Hamilton, and Max Verstappen. అండ్ బై ద వే, ఆడియో గురించి మర్చిపోయా అనుకున్నారా? లేదు, కన్వీనియంట్గా వదిలేసా.